తిరుమలలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శ్రీవారి భక్తుల కోసం టీడీపీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మాడవీధులతో పాటు భక్తులు సంచరించే ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తుంది టీటీడీ. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. ఎండ తీవ్రత పెరుగుతుంది. దీంతో శ్రీవారి భక్తులకు సౌకర్య కల్పనపై టీటీడీ దృష్టి సారించింది. శ్రీవారి ఆలయానికి సంబంధించి ఉన్నటువంటి సాంప్రదాయాల మేరకు మాడవీధుల్లో కూడా ఎక్కడా కూడా పాదరక్షలు ధరించవలసిన పరిస్థితి అయితే ఉండదు. దీంతో భక్తులు తమ కాటేజీల వద్దనే పాదరక్షలు విడిచి వచ్చేటటువంటి ప్రయత్నం ఉంటుంది. వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన తర్వాత తిరిగి వారు ఉన్నటువంటి కాటేజీకి చేరుకోవడం, ఇలా మొత్తం కూడా వారి ప్రయాణం అంతా కూడా పాదరక్షలు లేకుండానే జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఎండ తీవ్రత కారణంగా వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. దీంతో టీటీడీ వారికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అంటూ కూడా వేసవి సీజన్ ప్రారంభం కావడంతో వారికి సంబంధించినటువంటి సౌకర్య కల్పనపై దృష్టి సారించింది. మాడవీధులకు సంబంధించి ఇప్పటికే కూలెంట్ పెయింట్లను రెండు వైపులా వేయించింది. మరోవైపు తాత్కాలికమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేస్తుంది, గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేస్తుంది. దీంతో వారు ఆ ప్రాంతంలో సేద తీరేటటువంటి పరిస్థితి ఉంటుంది. మాడవీధుల్లో వెళ్ళేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇలా భక్తులు సంచరించేటటువంటి ప్రాంతాల వద్ద ఈ తాత్కాలికమైనటువంటి షెడ్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎండ తీవ్రత నుంచి వారికి ఉపశమనం కలిగించేటటువంటి చర్యలు అయితే చేపడుతున్నారు. మాడవీధులకు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో అయితే చూపిస్తున్నాం. ఆలయం ఎదుట ఉన్నటువంటి జర్మన్ షెడ్ల వద్ద భక్తులు సేద తీరుతున్నటువంటి పరిస్థితి. ఇవి భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా ఉన్నటువంటి ఏర్పాట్లు. ఇక్కడ భక్తులను వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉన్నాయి తిరుమలలో ఏర్పాట్లు? అంటే వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తుంది? ఇదివరకు అంటే తిరుమలలో బాగానే ఉన్నాయి. ఎండకు చొలవ పందిర్లు ఉన్నాయి. వాటర్ కింద భక్తులు నడవడానికి బాగా ఇబ్బంది లేకుండా ఉన్నది. వైట్ పెయింట్ బాగానే వేశారు. బాగానే ఉంది, మునుపటికంటే బాగానే ఉన్నది. ఇంకా ఏమన్నా మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందంటారా? ఏమన్నా ఇప్పటికైతే బాగానే ఉన్నాయి, ఇంకా చేస్తే బాగానే ఉంటుంది. ఇంకా మీరు చెప్పండి, ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు? చాలా అద్భుతంగా ఉన్నాయండి. దర్శనాలు కానీ, ఒక భక్తులను చూసేటువంటి విధానంలో కానీ అన్ని రకాలుగా కూడా చాలా నేను భూతో భవిష్యత్ అన్నట్లుగా చక్కగా ఏర్పాట్లను చేస్తున్నారు. అందరినీ కూడా చక్కగా జాగ్రత్తగా దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ బాగున్నాయండి, ఎటువంటి లోట్లు లేవు, చాలా బాగున్నాయి. మొత్తంగా టీటీడీ చేసినటువంటి ఏర్పాట్లపై భక్తులైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఏర్పాట్లు బేసిక్గా ఉన్నాయి. మరింత మెరుగైన ఏర్పాట్లు కూడా చేయవలసిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది తిరుమలలో ప్రస్తుతం ఎండ తీవ్రత దృష్ట్యా టీటీడీ చేస్తున్నటువంటి ఏర్పాట్లు.